పేరు? పవన్. ఓకే. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో ఎవరు సీఎం అయితే బాగుంటది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకండి? ఎందుకనంటే మాది ఏపీనే. సో మేము అక్కడి నుంచి ఏం జాబ్స్ లేక ఏమీ లేక తెలంగాణకు వచ్చాము. ఎందుకని వచ్చాము, అక్కడ ఏం డెవలప్ లేదు కాబట్టి. అలాగే మేము ఐటీ రంగంలో రావాలనుకుంటున్నాము. సో ఐటీని తీసుకొస్తా అని చెప్పారు, కానీ అక్కడ ఐటీ కాకుండా ఏవో చేశారు. మేము ఇక్కడికి వచ్చి ఇంకా ఇక్కడ చూసుకోవాల్సి వస్తుంది జాబ్స్. ఆయన అదే కాల చంద్రబాబు నాయుడు గారు ఉంటే కొంచెం టైం పెట్టినా మన రాజధానిని ఏదో నిర్ణయించేవాడు, ఐటీ రంగాన్ని కొంచెం తెచ్చి అభివృద్ధి చేసి మనల్ని తెలంగాణ రాకుండా మేబీ చేసేవాడు, ఆపేవాడు. ఈ చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది, మంచిదే కదా. ఆయన్ని పోవాలంటే ఇద్దరు కలిసి తీసుకోవడం వల్ల కొంచెం మంచిదే ఆ నిర్ణయం. ఈ 5 years లో జగన్ పాలన మీకు ఎలా అనిపించింది? నచ్చలేదండి, అస్సలు నచ్చలేదండి, ఏమీ నచ్చలేదు. ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి జగన్ లో? ప్లస్ పాయింట్స్ అంటే పెన్షన్ కొంచెం పెంచాడు, అది ఒక ప్లస్ అనుకోవచ్చు. దాని మించి మిగతా అన్ని ఇవి ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇచ్చేయటం, ఫ్రీగా చేయమంటాం ఎందుకండి, అనవసరం కదా జనాలు సోమరపోలు చేయటం. కొంతమేరకు ఇచ్చి కొంతమేర జనాలు చేసుకుంటే చాలు, అన్ని వాసన అవసరం లేదు. 175 సీట్స్లలో వైసీపీకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు, బీజేపీకి ఎన్ని, టీడీపీకి ఎన్ని వస్తాయి? మళ్ళీ అడుగుతా ఒకసారి క్వశ్చన్. 175 సీట్స్లలో వైసీపీకి ఎన్ని వస్తాయి అంటున్నారు, టీడీపీకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? 30 నుంచి 40 వస్తాయి. మిగతా రిమైనింగ్ సీట్లు వైసీపీ, టీడీపీ, జనసేన కలిపి.